ఎల్నినో పరిస్థితులు నెలకొన్న వేళ కృష్ణా డెల్టాకు గోదావరి అండగా నిలుస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరుతున్నాయి. దీంతో కృష్ణా డెల్టా రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఓవైపు వర్షాలు లేక ఎండిపోతున్న కృష్ణమ్మ, మరోవైపు భారీ వర్షాలతో ఉగ్రరూపం దాలుస్తూ పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ. అవసరానికి మించి అదనంగా వచ్చే నీరు సముద్రంలో కలిసి వృధా అవుతున్నా గతంలో పాలకులు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఈ నీటిని మళ్లించడం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ద్వారా 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాను కాపాడిన వైనం దేశ చరిత్రలోనే ఆదర్శం. గోదావరి నీటిని కృష్ణమ్మ చెంతకు చేర్చడం ద్వారా సాగు, తాగునీటి ఇబ్బందులు పోయాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆషాఢ, శ్రావణ మాసాలు వచ్చాయంటే గోదావరి ఉగ్రరూపం దాల్చేది. లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రం పాలయ్యేవి. మరోవైపు పక్కనే ఉన్న కృష్ణా డెల్టా రైతాంగం ఎగువ నుంచి నీరు రాక ఖరీఫ్ సీజన్ గడిచిపోతున్నా ఆకాశం వైపు దీనంగా చూసేది. ఈ రెండు నదుల మధ్య ఉన్న ఈ తీవ్ర వైరుధ్యాన్ని చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేసిన అద్భుత పథకం నదుల అనుసంధానం అనేది దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఒక కళ. కానీ పట్టిసీమ ఆ కళను నిజం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో పూర్తయిన అతిపెద్ద ప్రాజెక్టుగా ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. గోదావరి కుడి కాలువ ద్వారా 24 భారీ మోటార్ల సహాయంతో నీటిని ఎత్తిపోసి దాదాపు 174 కిలోమీటర్ల మేర ప్రవహింపజేసి విజయవాడ సమీపంలోని ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదిలోకి ఈ జలాలను చేరుస్తున్నారు. పట్టిసీమ కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, కృష్ణా డెల్టాకు ఒక జీవనాడి. ప్రారంభమైన నాటి నుండి గత 11 ఏళ్లలో సుమారు 442 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణానదికి విజయవంతంగా మళ్లించారు. సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని కరువుతో ఉన్న ప్రాంతానికి మళ్లించడం ద్వారా సాధించిన అతిపెద్ద విజయం ఇది. కృష్ణా డెల్టాలోని దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు పట్టిసీమ శ్రీరామ రక్షగా నిలిచింది. సాధారణంగా కృష్ణానదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి నీరు రావడానికి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల అవుతుంది. కానీ పట్టిసీమ వల్ల జులై మొదటి వారంలోనే గోదావరి నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు తమ ఖరీఫ్ పంటలను చాలా ముందస్తుగానే ప్రారంభించగలుగుతున్నారు. దీనివల్ల నవంబర్ నాటికి పంట చేతికి వచ్చి తుఫాన్ల బారిన పడకుండా పంట నష్టం తప్పుతోంది. కృష్ణా డెల్టా తాగు, సాగునీటి అవసరాలను పట్టిసీమ తీర్చడం వల్ల ఎగువన ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలపై ఒత్తిడి తగ్గింది. పులిచింతల వంటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న సమయంలోనూ పట్టిసీమ ద్వారా అందుతున్న గోదావరి జలాలు కృష్ణా డెల్టాను రక్షిస్తున్నాయి.